నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామంలో గల్ఫ్ బాధితులు ఆందోళన దిగారు. గల్ఫ్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడిన ఆర్కే ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాలకు చెందిన సుమారు 600 మంది బాధితులు ధర్నా చేపట్టారు. ఆర్కే ట్రావెల్స్ ఏజెంట్ బషీర్ ఒక్కొక్కరి నుండి 20 నుండి 30 వేల రూపాయలు వసూలు చేశారని వారు తెలిపారు. కువైట్ దేశంలోని అమెరికన్ నేషనల్ ఫుడ్ బ్యాకింగ్ కంపెనీలో పని ఇప్పిస్తామని చెప్పి అన్యాయం చేశారని వాపోయారు. సుమారు 2 కోట్ల రూపాయల వరకు నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని బషీర్ ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్నారు. అవసరం లేదు. ప్రస్తుతం పోయి సార్ అందరూ సపోర్ట్ చేయాలంటే నలుగురు కనుకండి నేను కూడా వస్తా. నేను అడుగుతాడు వాళ్ళు ఊరిపోయింది ఎత్తున్నాం అంటే దాని తప్ప దానికి కారణం ఉండేది అన్నీ ఉంది. అవసరం లేదు. ప్రస్తుతం పోయి సార్ అందరూ సపోర్ట్ చేయాలంటే నలుగురు కనుకండి నేను కూడా వస్తా. నేను అడుగుతాడు వాళ్ళు ఊరిపోయింది ఎత్తున్నాం అంటే దాని తప్ప దానికి కారణం ఉండేది అన్నీ ఉంది. అవసరం లేదు. ప్రస్తుతం పోయి సార్ అందరూ సపోర్ట్ చేయాలంటే నలుగురు కనుకండి నేను కూడా వస్తా. నేను అడుగుతాడు వాళ్ళు ఊరిపోయింది ఎత్తున్నాం అంటే దాని తప్ప దానికి కారణం ఉండేది అన్నీ ఉంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామంలో గల్ఫ్ బాధితులు ఆందోళన దిగారు. గల్ఫ్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడిన ఆర్కే ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాలకు చెందిన సుమారు 600 మంది బాధితులు ధర్నా చేపట్టారు. ఆర్కే ట్రావెల్స్ ఏజెంట్ బషీర్ ఒక్కొక్కరి నుండి 20 నుండి 30 వేల రూపాయలు వసూలు చేశారని వారు తెలిపారు. కువైట్ దేశంలోని అమెరికన్ నేషనల్ ఫుడ్ బ్యాకింగ్ కంపెనీలో పని ఇప్పిస్తామని చెప్పి అన్యాయం చేశారని వాపోయారు. సుమారు 2 కోట్ల రూపాయల వరకు నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని బషీర్ ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంపత్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంకి చెందినటువంటి ఆర్కే టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో అయితే ఒక బషీర్ అనే ఒక యువకుడు కొన్ని రోజులుగా అయితే ఇట్లాంటి మీకు వీసాలు ఇప్పిస్తాము, మీకు ఇక్కడ కువైట్ పంపిస్తామని చెప్పేసి అందరి దగ్గర దాదాపుగా 4-5 జిల్లాలకు చెందినటువంటి యువకులందరి దగ్గర కూడా వీసా ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 20,000 నుంచి 60,000 వరకు అయితే వారికి తీసుకుంటూ కాలయాపన చేస్తూ ఇగో ఇప్పిస్తాను అదో ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి అయితే మోసం చేసిన ఘటన అయితే జిల్లా కేంద్రంలో చోటు చేస్తుంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో చోటు చేస్తుంది. దీంతో గత 2 రోజులుగా అయితే ఈ మొత్తానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే మోసపోయిన బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా అక్కడ నిన్న అయితే నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి కేంద్రంలో ఆయన ఆఫీస్ పెట్టారు. ఆఫీసులో అయితే పెద్ద మొత్తంలో అయితే అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. అక్కడ పోలీసులు అంటే దాదాపుగా గంట సేపు వరకు అయితే మెయిన్ రహదారి ఏదైతే ఉంటుందో రహదారి పై బైఠాయించిన పరిస్థితి. ఖచ్చితంగా అయితే మాకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి జరగమని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు భరోసా ఇవ్వడంతో అయితే ఈ రోజు అతని స్వగ్రాహమైనటువంటి ఎంఎస్సి ఫారం దగ్గర అయితే ఈ రోజు బాధితులు పెద్ద మొత్తంలో అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి. ఈ కుటుంబం దగ్గరకు వచ్చి ఖచ్చితంగా అయితే మాకు న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 2 కోట్ల వరకు అయితే దీంట్లో 2 కోట్ల రూపాయల వరకు అయితే టోకరా చేశారని చెప్పేసి కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3 నెలల నుంచి తతంగం జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా బయటపడకుండా ఆయన మేనేజ్ చేశారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుందో డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా వీళ్ళందరికీ వైద్య పరీక్షల నిమిత్తం కూడా 5 నుంచి 6 వేల వరకు అయితే అక్కడ కూడా చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడ ఏ అవసరం ఉంది ఇక్కడ కువైట్ పంపిస్తానని చెప్పేసి ఒక విధంగా, మెడికల్ టెస్ట్ అని చెప్పేసి ఒక విధంగా, ఇట్లా అనేక రకాలుగా అయితే దాదాపుగా 600 మంది బాధితులు నిజామాబాద్ కానీ అక్కడ కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల
సంబంధించినటువంటి బాధితులు అయితే ఒకరి నుంచి ఒకరు ఇట్లాంటి స్ప్రెడ్ అయిన నేపథ్యంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో అయితే బాధితులు జమ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికీ కూడా ఇక్కడ అమెరికన్ ఏదైతే ఫుడ్ ప్యాకింగ్ కంపెనీలో అయితే మీకు ఇట్లాంటి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఈ ఆర్కే ట్రావెల్స్ యజమాని బషీర్ ఇట్లాంటి మోసం చేసిన పరిస్థితి అయితే అక్కడ నుంచి అక్కడ తను గత 2-3 రోజులుగా అయితే కంప్లీట్ గా లేని పరిస్థితి. వీళ్ళందరూ ఏం జరిగింది తెలుసుకుందాము, మరి ఎంత రెస్పాండ్ కావట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి ఆఫీస్కి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆఫీస్ క్లోజ్ ఉండడంతో మొత్తం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఆందోళన చెందిన దాంట్లో పనిచేసే ఎవరైతే సభ్యులు ఉంటారో అని చెప్పేసి కూడా ఆ విధంగా ఎవరైతే ఉంటారో అని చెప్పేసి ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఆ వ్యక్తిని విచారించి కొద్దిగా అక్కడ ఏంటి అని చెప్పేసి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన నేను కేవలం దీంట్లో పనిచేస్తాను, నాకు మిగతా విషయాలు తెలియని చెప్పేసి ఆయన బాధపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి 2 రోజులుగా అయితే ఈ జరిగిన సంఘటన పైన అయితే బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్ శ్రీనివాస్ కృష్ణ, మేము ఇక్కడ ఫారెన్ వెళ్ళడానికి ఒక ఏజెంట్ దగ్గర పెట్టాం. ఎంఎస్సి ఫారం బషీర్, ఆయన షేక్ అబ్దుల్ బషీర్. అయితే మా దగ్గర 20,000 తీసుకున్నాడు. మరి మెడికల్ కి 6,000 ఇచ్చాడు. 6,000 తీసుకున్నాడు. పీసీసీకి ఏమో ఆదిలాబాద్, కొందరిని సిద్దిపేట, కొందరు అమీర్పేట, ఇలా పంచి అవి ఒక 4,000, దాదాపు 30,000, 600 మంది దాకా 1,80,00,000 తీసుకొని పరారయ్యాడు. ప్రభుత్వం ద్వారా మాకేమైనా న్యాయం చేయాలని సిపి గారిని మరియు నిజామాబాద్ కలెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇక్కడ ఎంఎస్ ఫారం బషీర్ వాళ్ళ ఇంటికి వచ్చాం అంతే, ఇంకా ఎక్కడ ఏం చేయలేదు. మాకు ఎక్కడ వెళ్ళాలన్న ఆశ ఉండట్లేదు. కొందరు అక్కడ, కొందరు ఇక్కడ, చాలా ఇబ్బంది అవుతుంది. కొందరు వడ్డీలకు తెచ్చుకొని ఇక్కడ పైసలు మొత్తం ఇలా జరిగిపోయింది. ప్రతి ఒక్కరు కొందరు వర్క్ జాబ్ వదిలేసి 130 KD అన్నాడు. 130 KD అంటే